Welcome back again. This is Uday. You watching V30 Government Jobs channel. Guys, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా రెగ్యులర్గా మేము ఇస్తున్నాం ఎవ్రీడే. సో తప్పకుండా ఫాలో అవడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్ ఆర్ కోర్ ఆర్ టెక్నికల్ జాబ్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన యొక్క ఛానల్ అయితే షేర్ చేయండి. వాళ్ళకి తప్పకుండా యూజ్ అవుతుంది, మిస్ అవుతుంది గైస్. ఈ యొక్క పట్ల వీడియోని ఫస్ట్ అయితే లైక్ చేసేయండి. ఎక్సలెంట్ జాబ్ అప్డేట్ అయితే వచ్చింది, మనకి మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు భారత్ ఎలక్ట్రానిక్స్. సో BEL మనకు తెలుసు కదా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఇది ఒక నవరత్న కంపెనీ గైస్. సో ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకైతే వస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్. సో చాలా మంచి అప్డేట్ అయితే వచ్చింది. బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి భారత్ ఎలక్ట్రానిక్స్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి వీరు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఓకే, సో బాగుంది కదా. సో జనరల్గా ఒక టెక్నికల్ ఆర్ కోర్ కంపెనీలోని మనం సాఫ్ట్వేర్ సెక్టర్లో జాబ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సో చాలా మంచి అప్డేట్. సో ఈవెన్ మన వైజాగ్లో కూడా మనకి ఈ యొక్క లొకేషన్ అయితే ఉంది. సో దట్ మీన్స్ మన వైజాగ్లో కూడా వెళ్ళి చక్కగా సాఫ్ట్వేర్ జాబ్ అయితే చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ది టాప్ నవరత్న కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్లో. ఓకే, డీటెయిల్స్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్ గైస్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు ఇక్కడ. భారత్ ఎలక్ట్రానిక్స్ నుంచి మనకి డైరెక్ట్గా వాళ్ళ యొక్క జాబ్ నోటిఫికేషన్లు రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్లో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇలా కిందకు వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారు రిక్రూట్మెంట్ ఆఫ్ సీనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీ 1, జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీ 1, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ 1, సాఫ్ట్వేర్ SBU అనే రోల్స్కి ప్రజెంట్ నోటిఫికేషన్స్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తారు గైస్. ఇందులో ఫ్రెషర్స్ అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ ఉంది, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, బట్ ద థింగ్ ఏంటంటే మీరు ఏజ్ కేటగిరీ చూసుకోవాలి, నెక్స్ట్ ఎగ్జాక్ట్ క్వాలిఫికేషన్ చూసుకోవాలి, సో స్కిల్ సెట్ చూసుకొని మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మంచి అప్డేట్ మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. క్లిక్ హియర్ ఫర్ వ్యూ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్. నేను ఆల్రెడీ అది డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను. ఇక క్లిక్ హియర్ ఫర్ అప్లికేషన్ ఫామ్ చూస్తే, ఈ అప్లికేషన్ ఫామ్ మీద ఇలా క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఇండివిజువల్గా మనకు ఓపెన్ అవుతాయి. ఎలాగా అంటే సీనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీకి ఏమో ఇది క్లిక్ చేస్తారు, జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీకి ఏమో ఇది క్లిక్ చేస్తారు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వచ్చేటప్పుడు మనకి ఇది క్లిక్ చేస్తారు. ఇది క్లిక్ చేసి మనం ఇండివిజువల్గా మనం అప్లై అయితే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీకి అయితే నేను క్లిక్ చేసి చూపిస్తాను, మీరు ఒకసారి చూడండి. మనకి ఓకే మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా ఇలా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఫ్రెష్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ లాగిన్ మీద క్లిక్ చేసి మీ యొక్క లాగిన్ అయితే క్రియేట్ చేసుకుని అప్పుడు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, అలాగా మీరు అప్లై అయితే చేసుకోవాలి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ అర్థమైపోయింది కదా. సో గైస్, దీనికోసం సెపరేట్ వీడియో కూడా అవసరం లేదు, ఎందుకంటే చాలా నార్మల్ థింగ్ గైస్ ఇది. సో దాంతోపాటుగా మనకి కొన్ని డాక్యుమెంట్స్ అవి కావాల్సి వస్తుంది. SC, ST, PWBD క్యాస్ట్ సర్టిఫికేట్స్ అవ్వచ్చు, కొన్ని ఆ పేమెంట్కి సంబంధించి, లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్స్, ఆ సర్టిఫికేట్ ఫార్మాట్స్ అన్నీ కూడా PWBDకి EWS సర్టిఫికేట్ ఫార్మాట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇచ్చేసారు. ఇక్కడ నుంచి మీరు అయితే యాక్సెస్ చేసుకోవచ్చు గైస్. గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ ఇచ్చారు లాస్ట్ డేట్. సో 30th జూన్ 30th కల్లా మీరైతే అప్లై అయితే చేసేసుకోవాలి. ఓకే, గ్రేట్. ఇప్పుడు నోటిఫికేషన్ అయితే మనం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో దిస్ ఇస్ అవర్ నోటిఫికేషన్ అనమాట. భారత్ ఎలక్ట్రానిక్స్ నుంచి అయితే వచ్చింది, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకి అయితే వస్తుంది. సో గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సీనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీ పొజిషన్స్కి వచ్చేటప్పటికి క్వాలిఫికేషన్ MCA ఆర్ MSc CSకి సంబంధించి మీరైతే చేసి ఉండాలి. 15 పొజిషన్స్ అయితే ఉన్నాయి. మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మీకు ఏం అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. ఫ్రెషర్స్ దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్పర్ ఏజ్ లిమిట్ ఏమో 28 years అనేది ఇచ్చారు. రిజర్వేషన్ కూడా మనకి ఇచ్చారు 15 ఎలా డివైడ్ అయ్యేసి ఇక్కడ చూడండి. అన్రిజర్వ్డ్కి 8, EWSకి 1, నెక్స్ట్ ఇక్కడ OBCకి 3, SCకి 2, STకి 1 అనేసి. సో బేస్ ఆన్ దట్ మనకి ఇవ్వచ్చు. ఇక్కడ పే స్కేల్ చూడండి 35,000 వరకు మనకైతే పే స్కేల్ అయితే ఉంటుందట. ఓకే, నెక్స్ట్ జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీకి వచ్చేటికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెస్టింగ్ అండ్ IT సపోర్ట్ మెయింటెనెన్స్లోకి అయితే మీరైతే వస్తారు. BCA, BScలోని CSC IT క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీకు 15 పొజిషన్స్ అయితే ఉన్నాయి. మీకేం ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. 26 years వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. 8,1,3,2,1గా డివైడ్ చేశారు. 25,000 per month మనకైతే శాలరీ అయితే ఫిక్స్ చేశారు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ 1కి వచ్చేటప్పటికి ఇది కూడా అంతే, ఆ టెస్టింగ్ అండ్ IT సపోర్ట్ డిపార్ట్మెంట్లోకి అయితే వెళ్తుంది. BTech చేసిన వాళ్ళు, BTechలో CSC, IS, IT, డేటా సైన్స్, ఇంజనీరింగ్, నెక్స్ట్ AI ఇంజనీరింగ్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. మినిమం 5 years అయితే ఇక్కడ అడుగుతున్నారు, అది మాత్రం గమనించండి. ఓకే, మీకు 40 years వరకు కూడా మీకైతే ఎలిజిబుల్ ఉంది. సో మీకు 60,000 మనకైతే ప్యాకేజ్ అయితే ఉంటుంది. 6,1,2,1గా మనకైతే డివైడ్ అయ్యింది అనమాట. ఓకే, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూడండి. విల్ బీ రిక్రూటింగ్ బెంగళూరు అండ్ పోస్టింగ్ డిఫరెంట్ లొకేషన్స్ లైక్ బెంగళూరు, గజియాబాద్, వైజాగ్, ఢిల్లీ, ఇండోర్, ముంబై, కోల్కతా, కొచ్చి లొకేషన్స్కి ప్రజెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఎలిజిబిలిటీ కేటగిరీ గురించి మనం మాట్లాడితే మన ఇండియన్ నేషనల్స్ అయితే ఉండాలి, మన ఇండియన్ సిటిజన్ అందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏజ్ కేటగిరీ చూడండి. సాఫ్ట్వేర్ టెస్ట్ నేను చెప్పాను కదా, 28 years ఉండాలి. జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీకి వచ్చేటప్పుడు 26 years, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి వచ్చేటప్పుడు 40 years ఉండాలి. ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకు తెలుసు. OBCకి వచ్చేటప్పుడు 3 years ఉంటుంది, SC STకి వచ్చేటప్పుడు 5 years ఉంటుంది. PWBD క్యాండిడేట్స్ హ్యావింగ్ మినిమం 40% ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి 10 years
ఇయర్స్ వరకు వాళ్ళైతే ఇస్తున్నారు, చెక్ చేసుకోండి గైస్. ఇంక ఇండివిజువల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ విషయానికి వస్తే ఇండివిజువల్గా వీళ్ళు ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూడండి మనకి ఆ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ మనకు వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను ఎంసీఏ ఎంఎస్ కంప్యూటర్ సైన్స్లో విత్ పాస్ క్లాస్ అయితే సరిపోతుందని చెప్తున్నారు, మనకి క్లియర్ ఇచ్చారు. అప్పర్ ఏజ్ లిమిట్ యాజ్ పర్ ది గైడ్లైన్స్ మీకు అయితే ఉండాలి 28 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ అని ఇచ్చారు. నెక్స్ట్ జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ వచ్చేటికి బీసీఏ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ పాస్ క్లాస్ అయితే చాలని చెప్తున్నారు అనమాట. ఓకే, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్కి వచ్చేటికి బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పాస్ క్లాస్ అయితే చాలు, మీరు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు 40 ఇయర్స్ వరకు అని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు, చెక్ చేసుకోండి. ఇప్పుడు మోడ్ ఆఫ్ సెలక్షన్ అసలు ఎలా చేస్తారనేసి ఇక్కడ ఇచ్చారు చూడండి గైస్. ఫస్ట్ ఇక్కడ ఇదే మెయిన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సెలక్షన్ ఫర్ సీనియర్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ అండ్ జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ వచ్చేటప్పటికి ఫస్ట్ మనకు ఒక రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. సెలెక్టెడ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ దానిలో మనకైతే మెరిట్ అయితే తీస్తారు, కేటగిరీ వైజ్ డిసిప్లిన్ వైజ్ మనకైతే మెరిట్ తీస్తారు. ద రిటన్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఫర్ 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారని వీళ్ళు చెప్తున్నారు. మనకి సెలక్షన్ డేటు వెన్యూ తర్వాత మనకైతే ఇంటిమేట్ చేస్తారని చెప్తున్నారు. క్యాండిడేట్స్ ఆర్ మీటింగ్ ద స్పెసిఫైడ్ క్రైటీరియా యాజ్ మెన్షన్డ్ అబోవ్, ద అడ్వర్టైజ్మెంట్ విల్ బి కమ్యూనికేటెడ్ టు రైట్ ద రిటన్ టెస్ట్ అని మెన్షన్ చేస్తారన్నమాట, చెక్ చేసుకోండి. ఇంకా ఇక్కడ చూస్తే మనకి సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి వచ్చేటికి సెలక్షన్ ఎలా ఉంటుంది, రిటన్ టెస్ట్ ఉంటుంది, దాంతోపాటుగా ఇంటర్వ్యూ కూడా మనకైతే వీళ్ళైతే కండక్ట్ చేస్తారనేసి క్లియర్గా మెన్షన్ చేశారు, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్కి వచ్చేటికి ఈ 15 పొజిషన్కి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి 0 to 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్స్ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వచ్చి కూడా అంతే 0 to 1 years వరకు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇది మినిమం 5 years వరకు, అంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కూడా 5 years వరకు యాక్సెప్ట్ చేస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీ ఆర్ రిక్వైర్డ్ టు పే ఏంటంటే 150 రూపీస్ ప్లస్ 18% GST మీరు అయితే పే చేయాలి. జూనియర్ సాఫ్ట్వేర్ ట్రైనీకి అప్లై చేసుకుంటే రిక్వైర్డ్ టు పే 100 రూపీస్ ప్లస్ 18% GST మీరు అయితే ఇవ్వాలి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కనుక మీరు అప్లై చేసుకుంటే 450 ప్లస్ 18% GST మీరు అయితే పే చేయాలి, జనరల్ కేటగిరీ పీపుల్ అండ్ ఓబీసీ పీపుల్ అండ్ ఈడబ్ల్యూఎస్ పీపుల్, గుర్తుపెట్టుకోండి. అదే మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే మీరు ఏమి అప్లికేషన్ ఫీజు ఏమి పే చేయక్కర్లేదని క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీజ్ నాట్ రిఫండబుల్ అని కూడా మెన్షన్ చేశారు, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, ఇంకా రెన్యూమరేషన్ అసలు ఎలా డివైడ్ అయ్యింది అనేసి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. 35,000 నుంచి 75,000 వరకు కూడా మనకైతే వేరే అవుతుంది. ఇక 3 పొజిషన్స్కి క్లియర్గా ఇచ్చారు. ఇంకా హౌ టు అప్లై విషయానికి వస్తే ఈ వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, అంతా కూడా ఆన్లైన్లోనే మీరైతే పే చేయాల్సి వస్తుంది. డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏమేమి ఉండాలి అని చూస్తే ఎస్ఎస్ఎల్సీ అండ్ మెట్రికులేషన్ అన్నమాట, 10th మార్క్ లిస్ట్ మీ దగ్గర అయితే ఉండాలి. స్కాన్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ రెడీగా ఉండాలి. బీటెక్ అవ్వచ్చు, నెక్స్ట్ ఎంసీఏ, ఎంఎస్సీ, బీసీఏ, బీఎస్సీకి సంబంధించిన ఫైనల్ డిగ్రీ సర్టిఫికెట్, ప్రొఫెషనల్ డిగ్రీ సర్టిఫికేట్స్, మార్క్ లిస్ట్లో అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి గైస్. ఓకే, యాజ్ పర్ ది నామ్స్ మనకి CGPA మనకైతే ఉండాల్సి వీళ్ళైతే చెప్తున్నారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ క్యాండిడేట్స్ వర్కింగ్ కింద PSUs, వేరే PSUస్లో కనుక వర్క్ చేస్తే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మీరైతే రెడీ చేసుకోవాలని క్లిక్ ఇచ్చారు. దాంతోపాటు ఆధార్ కార్డు, పాన్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి గైస్. ఓకే, ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా మీకు చెక్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా మనకైతే ఈ యొక్క PDF మనకి 8 pages తోటి అయితే ఇచ్చారు. సో మీరు దాన్ని బేస్ చేసుకుని మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. 30th June ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట, అప్పటికల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, సో వీడియో డిస్క్రిప్షన్లో మనకి అఫీషియల్ లింక్ వీదరికి పేజ్ ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేసుకోండి. కిందకి నీట్గా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత నోటిఫికేషన్ లింక్ ఉంటుంది, దాంతో పాటుగా అప్లై లింక్ ఉంటుంది. అప్లై లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత రైట్గా ఈ పేజ్ ఇవ్వడానికి అయితే నేనైతే చెక్ చేస్తాను. సో దట్ మీరు ఇక్కడ నుంచి మీ కేటగిరీ బేస్ చేసుకుని మీరు దేనికి అప్లై చేసుకుంటున్నారు దాన్ని మీకు ఇచ్చేస్తాం, ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే, వీడియో డిస్క్రిప్షన్ అన్ని లింక్స్ ఉంటే అక్కడ నుంచి యాక్స్ చేయండి. ఇంకొక మంచి గవర్నమెంట్ జాబ్ పెడితే మళ్ళీ ఇక్కడ అంతవరకు సెలవు, బాయ్.